మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటండి, స్కిన్ గ్లోగా హెల్దీగా ఉండడానికి, అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాల ఇన్స్టాలో చూసి, యూట్యూబ్లో చూసి, అక్కడ ఇక్కడ చూసి డబ్బులు వేలకు వేలు పెట్టేసి స్కిన్ గ్లోగా కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా? మరి దాని ద్వారా మీ రిజల్ట్ ఏంటో మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు. మరి ఏం లేదండి, ప్రకృతి పరంగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ అట్మాస్ఫియర్కి, యూనివర్స్కి కనెక్ట్ అవుతూ మన హెల్దీ స్కిన్ని మనం మెయింటైన్ చేయవచ్చు ఇంట్లోనే, చాలా చవకగా అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉండే పదార్థాలతోనే అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అంటున్నారు. ఏ విధంగా ఇది సాధ్యపడుతుంది, అసలు పల్స్ బ్యాలెన్సింగ్లో స్కిన్కి ఎలాంటి కనెక్షన్ ఉంది, ఈ వివరణ అంతా కూడా ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎల్ ఉమా వెంకటేష్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం వేలకు వేలు లక్షలను కూడా చెప్పుకోవచ్చు మేడం. మార్కెట్లో కనిపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంటూ ఉన్నాము. కొందరి వాదన మాకు సరైన రిజల్ట్స్ లేవు, మాకు అక్యురేట్ రిజల్ట్స్ కావాలి, బాగుండాలి, కొంచెం డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి, మాకు తక్కువ బడ్జెట్లో కావాలి, కొంచెం ఎక్కువ బడ్జెట్లో, ఇదంతా ఎందుకు, మాకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కావాలి అనేవారు కూడా చాలా మంది ఉంటారు. సో ఇది సాధ్యపడుతుందా మనకి పల్స్ బ్యాలెన్సింగ్ వేలో? ఏ విధంగా స్కిన్ హెల్దీగా, కళ్ళ కింద మచ్చలు లేకుండా, పిగ్మెంటేషన్ లేకుండా, పింపుల్స్ రాకుండా ఏం చేయవచ్చు? సాధ్యం అంటారా మేడం? ఫస్ట్ అలా స్టార్ట్ చేసేద్దాం. అసలు సాధ్యం అమ్మా. అవునా మ్యామ్? అసలు 100% సాధ్యం. ఈ ప్రోడక్ట్స్ కి ఏ ప్రోడక్ట్స్ అసలు నేను ఏది రికమెండ్ చేయను, నేను యూజ్ చేయరు. ప్రోడక్ట్స్ ఏది యూజ్ చేయను నేను. అసలు నార్మల్గా కొన్ని ఇప్పుడు బాదం ఆయిల్ అలా ఉంటుంది, సీరం అలా ఉంటుంది, దానికి ఏస్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసి, ఎనర్జీని యాడ్ చేసి యూజ్ చేస్తాం. ఎనర్జీని యాడ్ చేస్తాం, యూజ్ చేస్తాం. ఒక్క డ్రాప్ వేసుకుంటే మనకి అంత గ్లో వచ్చేస్తుంది అనమాట. అలా నేను అది మాత్రమే నేను వాడతాను. సో వేరే బయటది అంతా నేను ఏది వాడను. చాలా గ్లోగా ఉంది మేడం మీ ఫేస్ కూడా. ఇది మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు? అవును, కంటిన్యూ చేస్తాను, ఇదే వాడుతుంటాను. అసలు యాక్చువల్ ఎందుకు స్కిన్ లో మనకి ప్రాబ్లం వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన పల్స్ బ్యాలెన్సింగ్ ప్రకారం ఎర్త్ ఎనర్జీ నుంచి ఎయిర్ ఎనర్జీ రావాలి. ఎర్త్ నుంచి ఎయిర్ ఎనర్జీ రావాలి. ఎర్త్ లో మనం సరైన ఆహారం తీసుకున్నప్పుడు, సరైన ఎనర్జీ లేనప్పుడు అక్కడి నుంచి ఫామ్ అయ్యేది ఎయిర్ ఎనర్జీ. ఏ ప్రాబ్లం, స్కిన్ లో ప్రాబ్లమ్స్ వచ్చినా, గ్లో వచ్చినా, ఈ అందం ఉన్నా, ఏమైనా కానీ ఎర్త్ లో నుంచి ఎయిర్ రావాలి. ఎయిర్ ఎనర్జీ ఈస్ రిలేటెడ్ టు లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నెయిల్స్, నోస్, స్కిన్. ఇన్నికి లింక్ ఉంది. ఇప్పుడు ఎయిర్ ఎనర్జీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏం చెప్తాం మనం? స్కిన్ లో ఏది ప్రాబ్లం వచ్చినా ఎయిర్ ఎనర్జీ సరిగ్గా లేదు. ఓహో, స్కిన్ కి ఏ సమస్య వచ్చినా, ఎదర్ కలర్, పిగ్మెంట్ ఏది వచ్చినా ఎయిర్ ఎనర్జీ అనేది సరిగ్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీని మనం సెటరేట్ చేసుకోవాలి. ఎలా మేడం? అది పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారానే అవుతుంది. అది ఇక్కడికి రావాల్సింది. ఎవరైనా పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా అన్నిటికీ టోటల్ బాడీకి చేసేస్తాం అనమాట. స్కిన్ కి ఇంకా వెయిట్ కి అన్ని సపరేట్ ఏమి ఉండదు, అన్ని టోటల్ బాడీకి చేస్తాం. సో మనం ఇప్పుడు స్కిన్ కి ఏదైనా ప్రాబ్లం అనేది, స్కిన్ మీద ఏదైనా ఆయింట్మెంటో లేదా కెమికల్ క్రీమో పెట్టారనుకోండి, అది డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుందంటే లంగ్స్ కి ఎనర్జీకి వెళ్ళిపోతుంది. అందుకే సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు స్కిన్ కి ఏదైనా వాడితే డెఫినెట్ గా లంగ్స్ దెబ్బ తినవలసిందే. లాంగ్ టర్మ్ వాడడం వల్ల అంటారా? లాంగ్ టర్మ్ వాడడం వల్ల. ఒక్కరోజు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, 1 రోజు 2 రోజులు పెట్టుకుంటే కూడా ఏం కాదు జనరల్ గా, కానీ అది ఎనర్జీ ట్రావెల్ అయ్యేది లంగ్స్ కే. దీనిలో ఏమాత్రం డౌట్ లేదనమాట. అది ఫ్యూచర్ లో తినాల్సిందే. జెన్యున్ గా ఉండే మాయిశ్చరైజర్, సోప్స్, ఫేస్ వాషెస్ ఇవన్నీ కూడా నో వే అంటారా మేడం మీరు? జనరల్ అంటే నేను జనరల్ గా నేను వాడను కాబట్టి నేను అడ్వైస్ చేసేది కూడా అదే అడ్వైస్ చేస్తాను. అంటే ఇవి కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ లో లంగ్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు సోప్స్ అన్ని కూడా నేచురల్ సోప్స్ చాలా వచ్చినాయి కదా, అలాంటివి కొనుక్కోండి. లేకపోతే పెసరపిండి, శనగపిండి వాడండి. ఆ పెసరపిండి ఫార్ములా అంతా కూడా మన ఛానల్లో పెట్టున్నాం చాలా, అది చేసుకొని వాడచ్చు. అన్ని కూడా మీకే ఇచ్చేస్తున్నాం, మేము చేసి ఇవ్వాలన్నది ఏం లేదు, మీకే ఇచ్చేస్తున్నాం, మీరే చేసుకోండి ఈజీగా అనేది. సోప్ కూడా మీరే చేసుకోవచ్చు ఈజీగా, ఆ ఫార్ములాస్ అన్ని కూడా పెట్టామన్నమాట. అలా వాడండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారానే మనం బ్యూటీని తెచ్చుకోవచ్చు. అలా లేదు, నాకు ఏదైనా టిప్స్ గా కావాలి అనుకుంటే ఏం చేయాలి? గ్లూటోథయాన్ అని ఇంజెక్షన్స్ చాలా మంది వాడుతున్నారు బ్యూటీ కోసం, గ్లో కోసం అని. దానికి ఏం చేయాలంటే మనం బియ్యం కడుగు నీళ్లు
అంటే బియ్యం కడిగి ఒకసారి 2 సార్లు కడిగేసి ఆ బియ్యం మునిగినంత నీళ్ళు పెట్టండి ఫస్ట్. ఓకే. 1 గంట 2 గంటలు బాగా నానిపోయినాక బాగా చేతులేసి అలా పిసికేసాం అనుకోండి, దానిలో ఉన్న వైటమిన్స్ అన్నీ కూడా దాంట్లో దిగిపోతాయి వాటర్లో. ఆ వాటర్ వడబోసుకొని పొయ్యి మీద జస్ట్ పెట్టండి, కొంచెం వేడి అయితే చాలు. ఆ వేడి అయినాక కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకొని, లేదంటే మన దగ్గర కూడా ఉంటుందన్నమాట ఉప్పు, హెర్బల్ సాల్ట్ ఉంటుంది, ఏదో ఒకటి ఇలాంటి కెమికల్ సాల్ట్లు ఏమి వాడకుండా ఇలా వేసుకొని దాన్ని తాగేయాలి. అప్లై చేయాలనుకున్నాను. తాగేసేయాలి. రోజు చేయాలంటారు? రోజు. ఏమి బియ్యం కడిగి నీళ్ళే కదా, నీళ్ళలాగా తాగే. గంజికి నియర్ బై ఉంది మేడం మీరు చెప్పింది ఇప్పుడైతే కదా. అదే ఎక్కువ అన్నం వాడిచినా కాదు, అది బియ్యం కడిగి నీళ్ళే కదా. అది 2 సార్లు కడిగి పోసేస్తాం కదా, డస్ట్ అంతా పోతుంది. ఆ తర్వాత ఒక 2 గంటల సేపు నానబెట్టామంటే మనకి ఈ పదార్థం వస్తుంది అనమాట. అది తాగేసేయాలి. ఇది గ్లూటోథయాన్కి ఈక్వల్ అనమాట. ఓ ఎస్ మేడం, చాలా డబ్బులు పెట్టి గ్లూటాథైన్ కొంటున్నారు, అప్లై చేస్తున్నారు. టాబ్లెట్స్ కానీ దాంట్లో ఇంకా ఏదో ఇంగ్రీడియంట్స్ కలిపి మన స్కిన్ అయితే మేము డ్యామేజ్ చేసుకుంటున్నాం, కాబట్టి ఇది చాలా హెల్దీ వర్షన్. ఇంకా మధ్యాహ్నం తర్వాత మళ్ళీ గ్యాప్ ఉంటుంది కదా, 11 తర్వాత కూడా మనం 11 తర్వాత తీసుకోవచ్చు అన్నాను కదా, అప్పుడేం చేయాలి, కుకుంబర్ తోలుతో వేసుకోవాలి జ్యూస్. తోలు తీసేసి చక్కగా చేసుకుంటాం కదా, అలా అక్కర్లా. మామూలు కుకుంబర్ తోలుతో జ్యూస్ వేసుకొని వడబోసుకొని మీరు 1 గ్లాస్ జ్యూస్, కుకుంబర్ జ్యూస్, దానిలో కావాలంటే పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని తాగవచ్చు. ఈ 2 తాగుతూ ఉంటే కంప్లీట్ గా గ్లో అనేది వచ్చేస్తుందమ్మా. కుకుంబర్ జ్యూస్, రైస్ జ్యూస్, అసలు చాలా ఈజీ. గ్లూటోథయాన్ ఇంకా మనం బయట నుంచి కానీ ఎన్ని రోజులు వస్తుంది అడిగారంటే ఒక 2 నెలలు వాడాలి అమ్మా. కంటిన్యూస్ గా 2 నెలలు వాడితే మీకు తెలుస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు, నీ ఫేస్ ఏదో మెరుస్తుంది అని అడుగుతారు. ఎవరైనా డెఫినెట్ గా అడుగుతారు అనమాట. ఇంకేమి మనం చేయగలం. ఈ 2 గ్లూటోథయాన్కి ఈక్వల్ అనమాట. ఖచ్చితంగా 2 months ట్రై చేయండి, డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు, ఇంకొక జ్యూస్ చేసుకోవచ్చు. పపాయ ఫ్రూట్ ఉంది, దానిలో పోమోగ్రానేట్ సీడ్స్ దొరుకుతాయి అమెజాన్ లో, అంతా సీడ్స్ మాత్రం దొరుకుతాయి. ఆ సీడ్స్ కొంచెం వేసుకో, అంతే, కొలతలు ఏం లేదు, కొంచెం మనకు కావాల్సినంత వేసుకొని 1 స్పూన్ పోమోగ్రానేట్ జ్యూస్ సీడ్స్ వేసుకొని, పసుపు అనమాట, పచ్చి పసుపు వేయాలి, కొంచెం వేయాలి. పచ్చి పసుపు లేకపోతే పొడి వేసుకోండి, అంటే అడ్వైజబుల్ పచ్చి పసుపు ఫస్ట్ ప్రయారిటీ. కుర్కుమీన్ అన్నీ ఉంటుంది కాబట్టి. కొంచెం పాపీ సీడ్స్ ఏం చేస్తారు, మిక్సీలో పట్టి గ్రైండ్ చేసి పెట్టుకోండి. గసగసాలు అంటాం కదా, ఆ గసగసాల పొడిని 1 స్పూన్ వేయండి దాంట్లో. అవి వేసేసి కొంచెం నీళ్ళు పోసేసి బాగా పట్టేసేయండి మిక్సీలో, అది జ్యూస్ లో అయిపోతుంది కదా. పపాయ, గసగసాలు జ్యూస్, పోమోగ్రానేట్ సీడ్స్, పచ్చి పసుపు, ఈ 4 వేసేసి ఇంగ్రీడియంట్ బాగా జ్యూస్ చేసేసి, ఆ జ్యూస్ని పొద్దున్న అనుకోకుండా తినాలి అని మాట్లాడుకున్నాం కదా ఇందాక మనం, అలా ఆ టైంలోనైనా మీరు ఆ జ్యూస్ తాగేయచ్చు పొద్దున్న. దొరికినట్టు అవుతుంది, అప్పుడు కూడా తీసుకోవచ్చు. అది అటు ఫుడ్ కి, వెయిట్ లాస్ కి అవుతుంది, ఇటు మనకి గ్లోకి, స్కిన్ కి కూడా, ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయా మేడం? మీరు చెప్పిన మన ఏదైతే చెప్పామో పల్స్ బ్యాలెన్సింగ్ లో ఎయిర్ ఎనర్జీ బాగుంటేనే స్కిన్ బాగుంటుంది అని చెప్పారు. ఈ పదార్థాలన్నీ కూడా లింక్ అయి ఉంటాయా? ఈ పదార్థాలు ఎయిర్ ఎనర్జీకి డెవలప్ చేయడానికి సూట్ అవుతుంది అంటారా? ఎయిర్ ఎనర్జీ ఎంత డెవలప్ అయినా, బ్లాక్ ఉందనుకోమ్మా, నీళ్లు ట్యాంక్ లో ఫుల్ గా ఉన్నాయి కానీ కిందికి రాలేదు అంటే, అది వచ్చి అక్కడ ఆ బ్లాక్ తీస్తేనే కదా వస్తుంది. పల్స్ బ్యాలెన్సింగ్ ఇస్ ఇంపార్టెంట్ అమ్మా, అది పార్ట్ కదా, అదే లైఫ్. సో ఫస్ట్ ఆ బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకున్నాక ఇవన్నీ ఫాలో చేస్తే అన్ని పనిచేస్తాయి. అసలు గ్లో అనేది న్యాచురల్ గానే వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ రెండు చేసుకొని ఇంకా పైన అప్లై చేయడానికి వాటికి నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. డెఫినెట్లీ మేడం, ఇవి చాలా చాలా వాల్యుబుల్ టిప్స్ అండ్ థింగ్స్ మాకు మా వ్యూయర్స్ కి షేర్ చేసినందుకు నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్.